చంద్రబాబు నాయుడు గారు ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు రైతుల కోసం. అందులో ఒకటి మీకు అందరికీ తెలుసు, అన్నదాత సుఖీభవ కింద రైతులకి ప్రతి ఒక్క రైతులకి మనం అకౌంట్ లో 20,000 వేయడం జరిగింది. అన్నిటికన్నా ముందుగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. అది మన కోవూరు కాన్స్టిట్యున్సీకి, ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన రైతు సోదరులు ఎక్కువగా ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో ఉపయోగపడింది. అలాగే రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. గత రబీ సీజన్ లో కూడా మనం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అమ్మాలీలతో సహా మీ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. ఈ దఫా కూడా అదే మాదిర చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో ఎక్కడన్నా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పి మన మంత్రివర్యులకి విన్నవించుకోగానే ఆయన, నేను నెల్లూరు జిల్లాలో అన్నిటికన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు ఉంది, అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి మన రైతు సోదరుల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి అండగా ఉందాము, వాళ్లతో చర్చిస్తాము అని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అందుకు నిజంగా మంత్రి గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర మనం అంతకు ముందే అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ ఈ మిగతా ఆఫీసర్లకు కానీ అందరికీ కూడా తెలవడం జరిగింది. ఏమనంటే ముందుగా రైతులకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. మన గవర్నమెంట్ మన దగ్గర వరి ధాన్యం కొనుగోలు చేస్తుంది, అన్ని దగ్గర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులు ఏది ట్యాగ్ చేస్తే ఆ మిల్లు వాళ్ళకి 3 ఆప్షన్స్ ఇస్తారు. ఏది ట్యాగ్ చేస్తే వాళ్ళ ఇష్ట ప్రకారం రైతులు అక్కడికి ధాన్యం పంపించుకోవచ్చు అనే విధంగా కూడా ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అవన్నీ మీకు అందరికీ కూడా వివరించమని కోరడం కూడా జరిగింది. మేబీ కొంతమంది రైతులకి తెలియకపోవచ్చేమో, మిగతా అందరికీ కూడా దాని గురించి అవగాహన ఉంది. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, మనం వాట్సాప్ లో కూడా మీరు ఏ మిల్లుకి ధాన్యం పంపించవచ్చో మీరే ఎంచుకోవచ్చు, ఏ టైంకో ఏ రోజో మీరే దాన్ని చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. ఇటువంటివన్నీ కూడా మరోసారి కూడా చెప్తున్నాను, నేను అధికారులు అందరూ కూడా రైతులకు అండగా నిలబడి తెలియని రైతులకి, సన్నకారు రైతులు అన్యాయం అయిపోకుండా వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్, మీకు మా కోవూరు రైతు సోదరుల వాళ్ళ కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవన్నీ కూడా మీకు రైతులతో ఇంటరాక్ట్ అయినప్పుడు అన్ని తెలియజేసుకున్నాం. దయచేసి వాటిని అన్నింటినీ కూడా మీరు సరిచేస్తారని చెప్పి ఇప్పుడే మీరు కూడా చెప్పడం జరిగింది. సరిచేస్తానని, సరిచేసే పోతాను నెల్లూరు నుంచి అన్నారు. తప్పకుండా సరిచేసి రైతులకి మీరు అండగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రైతులకి అండగా నిలిచే నాయకులని చెప్పి మీరు మరోసారి నిరూపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా చాలా రోజుల నుంచి ఒక సమస్య ఎదుర్కొంటున్నాను సార్. పేద మధ్య తరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఒక అతి ముఖ్యమైన సమస్య రేషన్ కార్డు విభజన సార్. అది హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ ఒకటి గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియలో నిలిచిపోవడమే కాకుండా ఉమ్మడి కుటుంబాల నుండి విడిపోయిన కొత్త జంటలకు లేదా వేరుగా ఉన్న కుటుంబ సభ్యులకి ఈ తమ పేరిట కార్డులు స్ప్లిట్టింగ్ పొందే అవకాశం లేకుండా పోయింది సార్. దానికి కూడా దీనివల్ల ప్రజలు, ప్రభుత్వం అందించే ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యశ్రీ గాని, తల్లికి వందనం గాని, అలాగే ఏ సంక్షేమ పథకాలు వాళ్ళు పొందలేకుంటున్నారు. దీనిలో మీరు కొంచెం ఈ రేషన్ కార్డుల విషయంలో కొంచెం మీరు ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఇది కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ మరోసారి మా కోవూరు కాన్స్టిట్యున్సీకి రైతు సోదరులకి అండగా ఉన్న మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకు అందరికీ న్యాయం జరుగుతుంది అని ఒక భరోసా ఇస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.